తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయాల్సిన ముఖ్యమంత్రి మరి ఈ కార్ రేసింగ్ ఏంటో తెలియదు, రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమే తెలిసిన ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని, ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడం నిజంగా తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎలాంటి సంబంధం లేని కేటీఆర్ గారిని కేసు ఉందని ఏసీబీకి ఇస్తే ఎక్కడ అవినీతియే జరగని విషయంలో మరి కేసు ఎక్కడిది అని అంటే దాన్ని ఈడీకి పట్టుకొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంస్థలని జేబు సంస్థలుగా మారినాయి. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. కేటీఆర్ గారు ఈ కార్ రేసు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వారు పైసలు కట్టారో చెప్పారు. ఎక్కడ అవినీతి లేనప్పటికి కూడా ఇక్కడ ఏసీబీని కానీ అక్కడ ఈడీని మరి వారి సహకారంతో వారి మీద అక్రమంగా కేసు పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టపగలు 50 లక్షలు ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ దొరికిన దొంగ. ఆ కారణంగా ఆయన జైలుకు పోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలాగే అందరినీ పంపించాలి అనే ఒక కక్ష సాధింపులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఈ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించాలని చూస్తా ఉన్నారు. కేటీ రామారావు గారు, రామారావు అంటే మరి ఒక రాముడు, ఆయనకు పరిపాలన తప్ప నిజాయితీగా ప్రజల్ని పాలించడం తప్ప నిజంగా ఆయనకేం తెలియదు. మరి అలాంటి నాయకుడిని ఈరోజు కేసుల పాలు చేస్తే జరగబోయే పరిణామాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందో అది కక్ష సాధింపు చర్యలుగా అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చుకోకపోగా మరి ప్రజలందరితోని ఎదురు తిట్లు పడతారన్న ఒక ఆలోచనతోని మరి ప్రజలు అడుగుతారన్న ఒక ఆలోచనతో అదేవిధంగా ప్రజల గొంతుకగా కేటీఆర్ గారు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు గొంతులు నొక్కాలన్న ఆలోచనతోనే ఈ కేసు పెట్టడం జరిగింది. కేసు ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడు జరిగింది? 2022లో జరిగితే 1 year వీరి అధికారం 13 months అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతాను. అంటే వాళ్ళకి ఏంటంటే కేవలం మాట్లాడేటువంటి వాళ్ళని మాట్లాడకుండా చేయాలా, భయభ్రాంతులకు గురి చేయాలా, వాళ్ళ గొంతులు నొక్కాలా, ప్రతిపక్షం ఏదైతే పాత్ర పోషిస్తుందో మరి అధికార పక్షం వాళ్ళకి భయాన్ని గురి చేస్తుంది కాబట్టి దాన్ని లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. నిజంగా హైదరాబాద్ ఇమేజ్ మరి బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది కేటీఆర్ గారు. కాబట్టి ఈ విధంగా మరి ఏదో రకంగా కేసు పెట్టిస్తే భయపడతారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రజల కోసం, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. కేటీఆర్ గారు కూడా అదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేసు గురించి ఎవరు కూడా భయపడట్లేదు. ఎందుకంటే దీంట్లో అవినీతి జరగలేదు. ఈ రోజు కేటీఆర్ గారి పైన ఒక నింద వేసి ఏసీబీ కేసు ఫైల్ చేయించి వారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ కక్ష అంటే ఆయన్ని జైలుకు పంపించడమే కాదు, ఆయనకున్న బాధ ఏంటంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ కూడా గెలవడం అనేది ఒక కక్ష. కేటీఆర్ గారి బలంతోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. విశ్వనగరాల వరుసలో హైదరాబాద్ కూడా చేరింది. ఈ క్రెడిట్ అంతా కేటీఆర్ కే దక్కుతుంది. కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి, మానసికంగా బాధకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్రమ కేసులు పెట్టి వారి మీద మరి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ధర్మమే గెలుస్తుంది, తప్పకుండా ధర్మమే గెలుస్తుంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు. ఇంకా కూడా కక్షపూరితమైనటువంటి చర్యలు ఏంటి అంటే అడుగడుగున కేటీఆర్ గారు అన్యాయం జరుగుతుంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు కాబట్టి ఆ గొంతును అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసును పెట్టి మరి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు వచ్చినాయన్నా కూడా, ఎన్నో ప్రపంచం నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయన్నా కూడా కేటీఆర్ వారి యొక్క ప్రత్యేకమైన చొరవతో ఇవాళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ ఒక ఇమేజ్ పెంచిన స్థాయి మా కేటీఆర్ గారు తీసుకొచ్చి